సౌలు దావీదును చంపాలనుకున్నప్పుడు దావీదు అక్కడి నుండి పారిపోయి నోబు పట్టణానికి వెళ్లి యాజకుడైన అహీమెలెకును కలుసుకున్నాడు. అక్కడ కొద్ది రోజులు నివసించాడు. కానీ కొంతకాలానికి సౌలు ఆ విషయం తెలుసుకుని ఆ పట్టణంలోని 85 మంది యాజకులను చంపించాడు. అప్పుడు దావీదు నా వల్లే ఆ నిరపరాధులు చనిపోయారని బాధపడి అక్కడి నుండి వెళ్లి ఫిలిస్తీన్ల దేశంలోని గాతు పట్టణం వైపు వెళ్ళాడు. అక్కడి రాజు ఆకీషు దావీదును చూసి గొలియాతును చంపిన ఇశ్రాయేలీయుడు ఇతనేనా అని అడిగాడు. దావీదు భయపడి తన ప్రాణం రక్షించుకోవడానికి వెర్రివాడిలా నటించాడు. దాంతో రాజు అతన్ని విడిచిపెట్టాడు. ఆ సమయంలో దేవుడు తనను రక్షించినందుకు దావీదు ఆనందంతో 34వ కీర్తనను రచించాడు. ఆ తర్వాత దావీదు అడవి మార్గంలో ప్రయాణించి అదుల్లాం గృహకు చేరుకున్నాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతని సోదరులు, తండ్రి ఇంటి వారు, అప్పుల్లో మరియు బాధల్లో కూరుకుపోయిన 400 మంది పురుషులు అతని దగ్గర చేరారు. దావీదు వారందరికీ నాయకుడయ్యాడు. ఆ గుహలో తన మనసులోని వేదనతో, దేవుని మీద విశ్వాసంతో దావీదు 142వ కీర్తనను రచించాడు. దావీదు ఇల్లు విడిచిపెట్టి గుహల్లో నివసించినప్పటికీ దేవుడు అక్కడి కూడా అతన్ని నాయకుడిని చేశాడు. మన జీవితంలో వచ్చిన కష్టాల్లో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు.